డ్రోన్ దాడుల్ని భారత్ నిన్న రాత్రి తిప్పికొట్టింది. విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపైన ఈ యొక్క డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అవంతిపుర ఎయిర్ బేస్లు అయితే ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నాయి. మూడో రోజు కూడా సరిహద్దుల దగ్గర ఈ యొక్క భారీగా బాంబ్ షెల్స్ ఉన్నాయి. తర్వాత షెల్లింగ్ ఉంది. చిన్నపాటి ఫిరంగులతో దాడులు చేయడం మొదలు పెట్టారు. పంజాబ్, కాశ్మీర్ నగరాల్లో బ్లాక్అవుట్ చేశారు. చొరబాట్లకు ఎత్తించినటువంటి 7 ఉగ్రవాదులను కూడా హతం చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బెటాలియన్, టెరిటోరియల్ బెటాలియన్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. దాన్ని ప్రాదేశిక సైన్యం అంటారు. వాటి సేవలు కూడా వినియోగించుకోవడానికి భారత ప్రభుత్వం సైన్యానికి అనుమతి ఇచ్చింది. అయితే గతంలో ఇవి టెరిటోరియల్ సెక్యూరిటీ అనేది యుద్ధంలో పాల్గొందు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళని కూడా అవసరమైతే యుద్ధంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ప్రధాని పదే వాళ్ళ యొక్క దాడులకు సంబంధించి వరుస సమావేశాలను అయితే నిర్వహిస్తున్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్ ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేట్, భుజ్ తదితర ప్రాంతాల్లో ఈ యొక్క దాడులు నిర్వహించారు. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చేస్తుంటే అక్కడ ఏదైతే ఒకసారిగా ఆకాశం అంతా కూడా తారాజువాలు వచ్చినట్లుగా ఉండింది. ఆ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఈ బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా కూడా నిలిపేసి బ్లాక్అవుట్ పాటించారు. ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా జమ్మూ, సాంబా జిల్లాల్లో ఈ యొక్క ఫిరంగులతో భారీగా శత్రు మూకలు విరుచుకుపడ్డాయి. వాటితో పాటు పఠాన్కోట్, ఉదంపూర్, నగ్రోడా, జైసల్మేర్, అఖ్నూర్ ఈ ప్రాంతాలపైకి సుమారు ఒక 50 డ్రోన్ల వరకు కూడా పంపింది. వాటన్నిటిని కూడా భారత ఆర్మీ కూల్చేసింది. శ్రీనగర్ ప్రజలకు ముందుగా జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లు వాడాల్సి వచ్చింది. జమ్మూ డివిజన్ ఉదంపూర్ లో పూర్తిగా బ్లాక్అవుట్ చేశారు. ఆ ప్రాంతంలో కూడా భారీగా సైరన్లు వినిపించాయి. తర్వాత జమ్మూ, అఖ్నూర్, జైసల్మేర్, హర్యానాలోని అంబాలా, పంచకుల, పంజాబ్ లో ఉన్నటువంటి ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియార్పూర్, మోగా, జలంధర్, ఫజిల్కా వీటన్నిటిలో సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. అయితే కొన్ని చోట్ల ఏదైతే పంజాబ్, పూంచ్, రాజౌరి, ఉరీ సెక్టార్ లో భారత దాడులు ఏదైతే సెక్టార్ లో ఈ యొక్క పాక్ దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్ వైపున పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లుగా మనకి అక్కడి నుంచి వస్తున్నటువంటి యొక్క వివరాలను బట్టి అర్థమవుతుంది. సరిహద్దు రాష్ట్రమైనటువంటి రాజస్థాన్ లో కూడా జైసల్మేర్ లో ఈ గగనతర దాడులకు పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పాక్ నుంచి వచ్చినటువంటి ఈ డ్రోన్లు గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. అయితే పోఖ్రాన్ వైపు అక్కడ కూడా ఈ డ్రోన్లతో దాడి చేశారు. అక్కడ కూడా సరళలు మగిచి విద్యుత్ నిలిపివేశారు. జోధ్పూర్, బాడ్మేట్, శ్రీ గంగానగర్ ఈ ప్రాంతాల్లో కూడా చీకట్లు అలుపుకున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 సైనిక స్థావరాలపైన పాకిస్తాన్ దృష్టి పెట్టింది. వాటన్నిటిపైన కూడా ఈ డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది, కానీ వాటన్నిటిని తిప్పికొట్టారు. కాశ్మీర్ లోయలో పూర్తిగా బ్లాక్అవుట్ విధించారు. ఇళ్లలోనే ఉండాలి, తర్వాత లైట్లన్నీ కూడా ఆపేయాలని కూడా పోలీసులు సూచించారు. తర్వాత జమ్మూలో ఉన్నటువంటి అదేవిధంగా దక్షిణ కాశ్మీర్ లో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ ఈ జిల్లాల్లో ఈ యొక్క డ్రోన్లను గుర్తించి కూల్చివేశారు. తర్వాత రక్షణ శాఖ వర్గాలు కూడా ఈ విషయాల్ని ధృవీకరించింది. ఉదంపూర్, నగ్రోటాల్లో కూడా ఈ డ్రోన్లను ఇదే గతి పట్టించారు. మొత్తానికైతే పాకిస్తాన్ మన భారతదేశం పైన మరోసారి అంటే మూడోసారి దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నం చేసింది. నిన్న రాత్రి అంతా కూడా వేర్వేరు ప్రాంతాల్లో చేసినటువంటి అన్ని ప్రయత్నాలను కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. ఏదైతే మందుగుండ సామాగ్రి, డ్రోన్లు వీటన్నిటితో కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో విరుచుకుపడాలని ప్రయత్నం చేసింది. వాటిని కూడా పాక్ సరిహద్దు దగ్గర భారత సైన్యం వాటిని తిప్పికొట్టడం జరిగింది. జమ్మూలో పాక్ సరిహద్దు ద్వారా మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించినటువంటి 7 ఉగ్రవాదులను కూడా సైన్యం మట్టుపెట్టింది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఫిరంగి గుళ్ళ వల్ల
పూంచ్ జిల్లాలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించగానే వెంటనే ఈ యొక్క పాకిస్తాన్ మిసైల్ ను కూడా ఇప్పుడు పంపడం మొదలుపెట్టింది. పాక్ మిసైల్, పాక్ స్ట్రాటజిక్ లొకేషన్ లను పాకిస్తాన్ ఇప్పుడే టెన్షన్